జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఉత్తరప్రదేశ్కు సంబంధించి అలాగే మన అభిమాన నాయకుడు యోగి ఆదిత్యనాథ్ గురించి ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ వార్తను మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎంజాయ్ చేయాలి. అట్లే జబర్దస్త్గా ఉంటుంది. ఎవరైతే తప్పు చేస్తారో అది ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా కూడా ఏమిలే కనీసం జాలి దయా కరుణ లేకుండా ఉక్కు పాదం తొక్కి పాడతబ్బాలా అట్టుండాలి ఆ పరిపాలన అంటే. అందుకు సంబంధించి ఒక జబర్దస్త్ న్యూస్ తోటి వచ్చిన చూడండి. సమాజ్వాదీ పార్టీ మొదటి నుండి మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకు ఈ సమాజ్వాదీ పార్టీ గురించి ప్రత్యేకంగా అయితే చెప్పాల్సిన అవసరం లే. కానీ కొత్తగా వచ్చిన వ్యూవర్స్ ఉంటారు కదా, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు మన ఛానల్కి. వాళ్ళ కోసం సమాజ్వాదీ పార్టీ గురించి ఒక 4 ముక్కలు చెప్పుకుందాం. అసలు సమాజ్వాదీ పార్టీ ఏంది? ఈ సమాజ్వాదీ పార్టీను ఉత్తరప్రదేశ్లో 1992లో స్థాపించినారు. రాక్షస సెక్యులరిజమే ఎజెండాగా ఈ పార్టీను దివంగత అంటే ఆయన చనిపోయినారు ములాయం సింగ్ యాదవ్ గారు, ఆయన స్థాపించారు ఈ పార్టీను. ఇక అప్పటి నుండి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే ఈ సమాజ్వాదీ పార్టీ అయితే పనిచేస్తూ వచ్చింది. చూడండి, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం. ఇట్లానా ఎందుకు ఆ రాజకీయ పార్టీలు పెట్టేది? ఎందుకు ఆ నాయకులు ఉండేది? అంటే దేశం కోసము, దేశంలో నివసించేటువంటి ప్రజల క్షేమం కోసమా? లేకపోతే రాజకీయ నాయకులు ఈ పార్టీలన్నీ పెట్టేది, ఈ పరిపాలన చేసేది, లేకపోతే వాళ్ళ ఇష్టారాజ్యంగా ఏదైనా ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేదానికా? మీరు ఒకసారి ఆలోచించండి. ఒక ఎడారి మతానికి చెందిన ఓట్ల కోసం చూడండి, ఒక ఎడారి మతానికి సంబంధించిన ఓట్ల కోసం ఈ ములాయం సింగ్ యాదవ్ ఏంటంటే ఆనాడు అయోధ్య కరసేవకులపై కాల్పులు జరిపించినాడు. ఎంత దారుణమయ్యా ఇది, ఎంత ఘోరం ఇది. మనిషి అనేవాడు కొంచెమైనా విలువలు ఉండక్కర్లా? ఎట్లా చేస్తారా మాదిరిగా? ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే రౌడీ రాజ్యంగా ఉన్న ఉత్తరప్రదేశ్ ఇంకా 2 మెట్లు ఎదిగి గూండారాజుగా మారిపోయింది. చిన్న చిన్న రౌడీ గ్రూపులు కూడా పెద్ద పెద్ద మాఫియా ముఠాలుగా తయారైపోయినాయి. ఏది వీళ్ళ పాలనలో. ఈయన హయాంలో ఉత్తరప్రదేశ్లో జరగని నేరం ఘోరం అంటా లేదు. ఇక ఆ కాలంలో హిందువుల పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అన్ని దారుణాలు అన్నమాట. ఇక ఇప్పుడు సమాజ్వాదీ పార్టీకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అఖిలేష్ యాదవ్ ఆస్ట్రేలియాలో చదువుకొని వచ్చాడు. ఏడ కూడా కాదు, ఏకంగా ఆయన చదవన పోయింది, ఆస్ట్రేలియాకు పోయినాడు. పెద్ద పెద్ద చదువులు చదవాలా, ఏదో ఉద్ధరించామని చెప్పి. ఆయన ఉద్ధరించడం ఏ స్థాయిలో ఉంటుందో అది కూడా మీకు చెప్తే అర్థమయ్యేట్టుగా. ఈయన పాలనలో ఉత్తరప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అందరూ కూడా భావించారు. ఎందుకంటే బయట దేశాలు పోయి బాగా చదువుకొని ఇచ్చాడు కదా, తెలుగు కొంచెం బాగా పెరుగుంటుంది, ఈ 54 ఏళ్ళ యువనేత మాదిరి కాకుండా ఈయన ఏదో ఉద్ధరించాడని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఈ అఖిలేష్ యాదవ్ పాలనలో గూండారాజు పాలన మరింతగా అభివృద్ధి చెంది గ్యాంగ్స్టర్ల రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అయితే అభివృద్ధి చెందిపోయింది. చూడండి, అంటే తొండముదరి ఇస్రాయల్ అయిందంటారు చూడు, అదే ఊసరవెల్లి అయిందంటారు చూడు, ఆ మాదిరిగా అనమాట. ఇక 2017లో యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి, శాంతి భద్రతల గురించి మనకందరికి కూడా తెలుసు. అయితే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకు బీజేపీ కన్నా కేవలం కొన్ని సీట్లు ఎక్కువ వచ్చినాయి అంతేయా. ఇంకా ఈ అఖిలేష్ యాదవ్తో పాటు సమాజ్వాదీ పార్టీ నాయకులంతా కూడా పండగ చేసుకుంటారు, డించుకోమని. వీళ్ళ కథ మామూలుగా లేదు, చెప్పనలివేటుగా లేదు. సమాజ్వాదీ పార్టీ అప్పుడే ఏదో అధికారంలోకి వచ్చినట్టు వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు, ఊహల్లో తేలిపోతున్నారు. ఊరికే కూడా కాదు. ఈ క్రమంలోనే 4 రోజుల క్రితం అయోధ్య నియోజకవర్గంలో, అంటే ఇది ఫైజాబాద్ నియోజకవర్గం వస్తుంది, ఫైజాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వస్తుంది. దాన్ని మనం ఏంటంటే అందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి అయోధ్య పార్లమెంట్ నియోజకవర్గం చెప్పి చెప్పుకుంటున్నాం. అక్కడ ఒక ఓబీసీ అమ్మాయికు మాయ మాటలు చెప్పి ఈ సమాజ్వాదీ పార్టీ నేతలు ఏంటంటే ఆ అమ్మాయిను గ్యాంగ్ రేప్ చేసినారు. చూడండి ఎంత దారుణం. ఆ అమ్మాయి వయసు ఎంత తెలిసినా కేవలం 12 సంవత్సరాలు. వాళ్ళ ఇంట్లో బిడ్డలు ఉండరా? పశువుల మనుషుల? దేంతో కొట్టాలన్నా ఒకసారి మీరు ఆలోచించండి, కామెంట్ పెట్టండి, దేంతో కొట్టాలన్నా. అంటే తమ కూతురు వయసున్న చిన్న అమ్మాయిను సమాజ్వాదీ పార్టీకి చెందిన ఈ ఎడారి మతస్థులు ఏంటంటే సామూహిక అత్యాచారం చేసినారు. అత్యాచారం చేయడమే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న తమ మత పెద్ద చేత ఆ అమ్మాయిని వీళ్ళు బెదిరించినారు కూడా. ఏది బయటికి చెప్తే చంపుతామని. చూడండి ఏం రా స్వామి, మనుషులు ఏం తయారవుతున్నారా నాయన. అయితే ఈ విషయం బయట పడినప్పటికి కూడా ఈ అఖిలేష్ యాదవ్ మాత్రం తన ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఆ అత్యాచారం చేయబడినటువంటి ఆ ఓబీసీ అమ్మాయి క్యారెక్టర్ మీద నిందలేస్తా పరోక్షంగా మాట్లాడినాడు. ఏది ఇదంతా కావాలని ఏదో కుట్ర జరిగింది, ఆ అమ్మాయికి DNA టెస్ట్ చేయాలని చెప్పేసి, ఆ చిన్న అమ్మాయికు DNA టెస్ట్ చేయించాలని చెప్పేసి ఈ పోతమ్మ కూడా ఏంటంటే డిమాండ్ కూడా చేసినాడు. ఇట్టోళ్ళన మనం ఆదరిస్తుంది, వీళ్ళ నాయకులుగా ఆదరించి వాళ్ళకి ఓట్లు వేస్తుంది, వాళ్ళ పార్లమెంట్లకు అసెంబ్లీలకు పంపించాలి. ఇట్టోళ్ళన ముందు మనకు కదా సిగ్గుండాల్సిందే. మన బుద్ధకు సిగ్గుంటే ఇట్టోళ్ళు ఏడుంటారో? అసలు ఉంటారా?
ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ మనిషి ఏమన్నాడు తెలిసిన, అనవసరంగా తమ పార్టీ నాయకుల జోలికి వస్తే ఊరుకునేది లేదని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చాడు. అంటే నువ్వు లంగా పనులు లత్కూరు పనులు చేస్తావంటే నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తావంటే చూస్తూ ఉంటారా? చూడు పిన్నమ్మ పాడు పిల్లడు ఆటలాడుతున్నాడని కొట్టకుండా మెట్టు తీసుకుని వంగన పెట్టా ఒక్కొక్క నెల. అయితే ఇదంతా జరుగుతూ ఉంటే కేవలం ధర్మం కోసం బ్రతుకుతా ఉండే వ్యక్తి యోగి ఆదిత్యనాథ్. ఆయన చూస్తా ఊరుకుంటాడా? ఫుల్ గేర్లోకి వచ్చారు ఆయన ఏమన్నాడంటే, మిస్టర్ అఖిలేష్ నువ్వు ఏమైనా చేసుకో, నేను చేసేది నేను చేస్తా అంటూ ఈ అత్యాచారానికి ఒడిగట్టిన ఈ జిహాదీలు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరి ఇళ్లను వరుస పెట్టి బుల్డోలు పెట్టి కూల్చిపారదొబ్బుతున్నారు. అంతేకాకుండా వాళ్ళ ఆస్తులను అలాగే వాళ్ళు అక్రమంగా కబ్జాలు చేసినటువంటి ఆస్తులను పూర్తిగా స్వాధీనం చేసుకుంటుంది యూపీ ప్రభుత్వం. అంతేకాకుండా వాళ్లకు పోలీసుల చేతుల్లో ఘనంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. పోలీస్ ట్రీట్మెంట్ అంటే ఎట్లుంటుందో మనకు తెలుసు కదా, జబ్బనక్కడి జనారే మోత మోగిపోతుంది అట్లా. దీంతోపాటు వాళ్ళ మీద మొత్తంగా 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినారంట. మామూలుగా అయితే ఉండదు ఇంకా సినిమా, ఇంకా ఏలా పెద్ద కలర్ సినిమాలే వీళ్ళకి మాత్రం. తద్వారా ఏంటంటే ఈ అత్యాచారం చేసినటువంటి ఈ జిహాదీలకు కనీసం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉండాలి. అయ్యా నా దృష్టిలో నేను మళ్ళా చెప్తున్నా, నేను కులాన్ని తప్పు పట్టడంలే, నేను ఒక మతాన్ని తప్పు పట్టడంలే. ఎవడు తప్పు చేసినా కూడా వాడు ఎవడైనా కానీ, ఏ కులపడైనా ఏ మతం వాడైనా కానీ, ఏ మన తన భేదం అనేది చూడాల్సిన అవసరం లే. మన దేశం బాగుండాలా, మన దేశ భవిష్యత్తు బాగుండాలా. ఒకవేళ ఆ అన్యాయమే మన ఇంటికే జరిగితే, మన వాళ్ళకే జరిగితే ఎంత బాధగా ఉంటుంది. వాళ్ళ గుండె కొత్త ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. కాబట్టి తప్పు ఏ కులం వాడు చేసినా ఏ మతం వాడు చేసినా కానీ దేశంలో ఎవడైనా తప్పు చేయాలంటే దీని యొక్క రోడ్లు వేసి పచ్చడి దంచి దంచిపారు దబ్బాలంటే. అప్పుడు ఇట్లాంటి వాళ్ళకందరికీ సిగ్గు వచ్చేది, ఇంకొకటి ఎవడన్నా తప్పు చేయాలనే కూడా పదుతారట్టే గడ అట్టుంటుంది. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే యోగి గారి కోసం ఒక లైక్ ఒకటి కొట్టండి మన వీడియోకు. అలాగే యోగి గారి పాలన, ఆయన సమర్థత, ఆయన దమ్ము ధైర్యం గురించి ప్రతి ఒక్కరికి తెలుగు ప్రజలందరికీ తెలియాలి. కాబట్టి ఈ వీడియోని మీరు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. గ్రూపులు చాలా ఉంటాయి, ఈ వాట్సాప్ గ్రూపులని, సోషల్ మీడియా గ్రూపులని చాలా ఉంటాయి. మీకు ఎన్నిటికి వీలైతే అన్నిటి షేర్ చేయండి. కనీసం ఒక్కటికన్నా, ఒక్క గ్రూప్కైనా లేకపోతే ఒక మిత్రుడికైనా కూడా ఈ వీడియోని షేర్ చేయండి దయచేసి ప్లీజ్. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఆదరించండి, ప్రోత్సహించండి. మేము ఇచ్చే న్యూస్ అన్నీ కూడా దీని అక్క జబర్దస్త్గా సూపర్గా ఉంటాయి. ప్రతిదీ కూడా ఇంట్రెస్టింగ్ న్యూసే, ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ న్యూసే. కాబట్టి మేము అందించే న్యూస్ అక్కడ అందించే ప్రతి న్యూస్ని కూడా మీరు పొందడం కోసం తప్పనిసరిగా ఈ బెల్ సింబల్ ఒకటి ఉంటుంది. ఆ బెల్ సింబల్గా టాంగమని నొక్కినారనుకో, మేము ఎన్ని వీడియోలు చేసినా కూడా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. జబర్దస్త్గా ఉంటుంది, అది లెక్క. జై శ్రీరామ్.